suppose we have an array of numbers and we want to find their sum instead of using a for loop where numbers equals to 1, 2, 3, 4, 5, right? Total sum కావాలి నాకు ఈ arrayకి. సో అంటే నథింగ్ బట్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? we declare a variable sum and set it to 0. సో మనం 0తో ఇనిషియలైజ్ చేసాము. సో మన టోటల్ వచ్చిన సమ్ని దీంట్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఈచ్ యూజ్ చేసుకొని ఎలా రాయొచ్చో చూద్దాం. సో మనం నెంబర్స్ డాట్ ఫర్ ఈచ్ ఇన్ మన కాల్ బ్యాక్ ఫంక్షన్, రైట్? టు నేమింగ్ కన్వెన్షన్స్ కోసం ఇప్పుడు నెంబర్స్ ఎలా లూప్ త్రూ అవుతున్నాం కాబట్టి ఈచ్ నెంబర్ వస్తుంది కాబట్టి దీన్ని నెంబర్ అని డిఫైన్ చేసుకోవచ్చు. ఆల్ రైట్, కండిషన్ వచ్చేసి సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్. సో ఫర్ ఈచ్ మెథడ్ని నెంబర్స్ అరే పైన కాల్ చేసాం. ఇట్ టేక్స్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ 1 టైం పర్ ఎలిమెంట్ రన్ అవుతుంది. అంటే ఈ కేసులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ 5 టైమ్స్ రన్ అవుతుంది. సో అండ్ మీకు ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఐడియా ఉండాలి, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అంటే సేమ్ టైంలో ఎడిషన్ జరుగుతుంది అండ్ వాల్యూ సమ్కి అసైన్ కూడా చేస్తుంది. సో నౌ ఫర్ ఈచ్ ఎలిమెంట్ అసలు ఇప్పుడు ఏం జరిగిద్ది అనుకుంటున్నారు చూద్దామా? ఫస్ట్ ఇటరేషన్లో సమ్ వాల్యూ ఎంత ఉంది? ఇనిషియలైజ్ చేసింది 0 అండ్ మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది ఇటరేషన్లో? నెంబర్స్ అరే నుంచి 1 కదా. సో 0 ప్లస్ 1. సో ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 1. అండ్ మనం ఏం చేసాము? అసైన్ కూడా చేయమన్నాం ఒకేసారి. సో ఇప్పుడు ఈ సమ్ వాల్యూ 1తో అప్డేట్ అవుతుంది, అంతే కదా. నా సెకండ్ ఇటరేషన్లో సమ్ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. అండ్ మన అరేలో సెకండ్ ఎలిమెంట్ ఎంత వాల్యూ? 2. సో నెంబర్ ఇప్పుడు 2, వాల్యూ ఎంత? 3. సో ఇప్పుడు సమ్ వాల్యూ 3తో అప్డేట్ అవుతుంది, రైట్? థర్డ్ ఇటరేషన్ సమ్ వాల్యూ ఎంత ఉంది మనకి ఇప్పుడు? 3 కదా. ప్లస్ మన థర్డ్ ఎలిమెంట్ వాల్యూ ఎంత? 3, 6, అంతే కదా. ఫోర్త్ ఇటరేషన్ సమ్ వాల్యూ ఎంత ఉంది? 6 అండ్ మన ఫోర్త్ ఎలిమెంట్ ఎంత? 4. టోటల్ ఎంత వస్తుంది అప్పుడు? 10. ఫిఫ్త్ ఇటరేషన్ సమ్ వాల్యూ ఎంత ఉంది? 10 కదా. ప్లస్ అండ్ మన ఫిఫ్త్ అండ్ ఫైనల్ ఎలిమెంట్ వాల్యూ ఎంత? 5. సో నెంబర్లోకి 5 వచ్చినప్పుడు సో ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 15. సో ఇలా జరుగుతుంది ఇటరేషన్ మొత్తం. సో ఇప్పుడు మనం సమ్ వాల్యూని కన్సోల్ లాగ్ చేసి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ సమ్ వచ్చిందా? 15.